మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతికి స్వాగతం. నిన్న నీనా ఇంట్లో హాట్ డ్రింక్స్ తాగుతూ, నీనా కళ్ళల్లోకి చూస్తూ కబుర్లు చెప్తున్నటువంటి గోకులు పవిత్రని అసహ్యించుకోవడం, ఐ హేట్ యూ అని, గో టు హెల్ అని కసిగా అనడం వరకు చెప్పుకున్నాం. తర్వాతకు వస్తే, ఏంటి మూర్తి ఇంత ఆలస్యం? నేను ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? సారీ డియర్, ఆలస్యమైంది. మా వాడితో కొంత టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఎవరు? మీ గోకుల్ కృష్ణేనా? సార్థక నామధేయుడు. పద, మ్యాట్నీకి వెళ్దామా? ఇప్పుడు మ్యాట్నీ ఎక్కడ? ఎప్పుడో మొదలై ఉంటుంది షో. పోనిద్దు, మనం సినిమా చూడ్డానికి కాదు కదా వెళ్ళేది. మరి డబ్బులు పెట్టుకొని వెళ్ళేది ఎందుకనట? ఎందుకో నీకు తెలీదా? నవ్వాడు మూర్తి. యూ నాటి, నవ్వింది పావని. పావని మూర్తి స్నేహితురాలు, బ్యాంకులో పనిచేస్తోంది. ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. అతడి పెద్దలు అందుకు సమ్మతించడం లేదు. కారణం, పావని గుజరాతీ పిల్ల. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అతడి ఆలోచన. ఆమె వైపు పెద్దలకి అది ఇష్టమే. పావని తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉంటుంది. బాబ్డ్ హెయిర్, విశాలమైన కళ్ళు, సూది లాంటి ముక్కు, చిన్న నోరు, ఆకర్షణీయంగా ఉంటుంది. జీన్స్ వేసుకొని పైన టీషర్ట్ వేసుకుంది. సినిమా కొద్దు మూర్తి, కాసేపు ఇక్కడే కాలక్షేపం చేసి తర్వాత అట్లా చల్లగాలికి తిరిగొద్దాం. వాళ్ళిద్దరూ మామూలుగా కలుసుకునే చోటు అదే, మూర్తి ఉండే రూము. ఇప్పుడు పవిత్ర లేదు కాబట్టి ఒక్కొక్కప్పుడు గోకుల్తో ఉండిపోతాడు మూర్తి. తల్లి తండ్రి వచ్చి ఉంటే పెద్ద ఇల్లు తీసుకుందామని మూర్తి ఊహ. పెళ్లి చేసుకుంటే కానీ వచ్చి ఉండమని వాళ్ళంటారు. పెళ్లి దగ్గరే వచ్చింది చిక్కు. పావనిని తప్ప చేసుకోనని ఎప్పుడో చెప్పేశాడు మూర్తి. పావని అన్నింటా సరిపోయింది, కానీ భాష వేరైంది. ఎట్లా అన్నది వాళ్ళ భావన, వాదన. భాషదేముంది, తెలుగు మాట్లాడగలదు కదా. చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్లోనే ఉంటున్న కారణంగా తెలుగు అలవాట్లు, ఆచార వ్యవహారాలు అన్నీ తెలుసు. వాళ్ళకి అభ్యంతరం లేదు. ఇంకా మీకెందుకు అంటాడు మూర్తి. ఎంత చెప్పినా వాళ్ళు పట్టు విడవడం లేదు. సరే, వాళ్ళు సరే అన్నప్పుడే చేసుకుందామని తను ఊరుకున్నాడు మూర్తి. కొన్నాళ్ళు పోతే వాడే మనసు మార్చుకుంటాడులే అని వాళ్ళు అనుకున్నారు. రోజులు మారాయి. నెలలు దాటి 2 ఏళ్ళు గడిచింది. పావని మూర్తుల ప్రేమ చెక్కు చెదరలేదు. ఇంకా సన్నిహితులయ్యారు. మూర్తి, నాకు గోకుల్ని చూస్తే మనసు ఏదోగా అయిపోతుంది పావని. వాడు రోజు రోజుకి దిగజారిపోతున్నాడు అన్నాడు మూర్తి పావనితో. నేను అనకూడదు కానీ ఆవిడ, అదే మీ గోకుల కృష్ణ గారి శ్రీమతి ఎందుకట ఫారెన్లో ఉండిపోయింది, ఇక్కడ మొగుడిని ఇట్లా వదిలేసి? పావని, పవిత్రని మాత్రం ఏమనకు. పవిత్ర చాలా మంచిది, నవ్వింది పావని. ఆవిడ నీకేం బాబాయ్ కూతురా, పెదనాన్న కూతురా? అంత ఎమోషనల్గా ఫీల్ అవుతావు? అంతకంటే ఎక్కువే పవిత్ర, నాకు తల్లి లాంటిది. ఎన్నిసార్లు నేను పవిత్ర చేతి భోజనం కూడా తిన్నాను. అది సరే, నీకు గోకులంత అంత మంచి ఫ్రెండ్ అంటున్నావు కదా, ఎందుకట్ట అయ్యాడంటావు? అందమైన భార్య ఉంది, చేతి నిండా డబ్బు ఉంది, చక్కటి పిల్లవాడు ఉండి ఎందుకు ఈ దురలవాట్లు? హాయిగా బతకచ్చు కదా. నిజమే, అది వాడి దురదృష్టమే. నీకెన్నాళ్ళ నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ చెప్తాను వాడిని గురించిన కొన్ని సంగతులు. కుతూహలంగా చూసింది పావని. ఉండు, ముందు కాస్త టీ తాగుదాం, లేచాడు మూర్తి. నువ్వు ఉండు, నేను పెడతాను టీ. నీకు ఏ టీ కావాలి? గుజరాతీ టీ పెట్టనా? అబ్బా వద్దు బాబు, గుజరాతీ టీ చాలా హెవీ. నాకు నార్త్ టీ కావాలి, అంటే లైట్. సరేలే, అదే పెడతాను. 10 నిమిషాల్లో 2 గ్లాసులతో టీ తెచ్చింది. అబ్బా, కప్పులు కొనరాదు మూర్తి, అవన్నీ 3 ముళ్ళు పడ్డాక నీ బాధ్యత. అంతదాకా నాకు ఈ బ్రహ్మచారి జీవితం ఎటూ తప్పదు. సరేలే, నీ నవ్వులు నువ్వును.
అని మూతి ముడుచుకుంటూనే టీ తాగడం అయింది. బయటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. రూమ్కి తాళం వేసి బయటికి నడిచారు. నడుచుకుంటూ పార్క్ చేరారు. మామూలుగా కూర్చునే చోట ఒక కార్నర్లో చెట్టు కింద కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు కూర్చోగానే అంది పావని. ఉండు, తొందరే అన్నాడు మూర్తి. సరే, మెల్లిగా మొదలుపెట్టాడు చెప్పడం. గోకులు చాలా విచిత్రమైన వ్యక్తి. మొదటి నుంచి అతడి జీవితం కూడా విచిత్రంగానే సాగింది. అంటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, చెప్తాను విను. గోకుల్ తల్లి చిన్నప్పుడే పోయింది. ఆమె పోయాక గోకుల్ తండ్రి గోకుల్ని ఎంతో శ్రద్ధగా, డిసిప్లిన్డ్గా తల్లి తండ్రి తానే అయి పెంచాడు. కొన్నేళ్ల దాకా మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోలేదు. గోకుల్కి 7-8 ఏళ్ళు వచ్చాక అతన్ని బోర్డింగ్ స్కూల్లో, అది మగపిల్లల స్కూల్లో చేర్చాడు. అసలు గోకుల్కి ఆడవాళ్ళంటే అటాచ్మెంట్ లేనే లేదు. తల్లి ఆప్యాయత, ఆదరణ, గారాబం అంటేనూ తెలీదు. అక్క చెల్లెళ్ళతో గిల్లి కజ్జాలు, కీచులాటలు, పంచుకోవడాలు, అభిమానాలు ఏవి తెలియవు. అసలు స్త్రీ అంటే టచ్చే లేనప్పుడు విలువలు ఎట్లా తెలుస్తాయి? స్త్రీలో ఉండే సున్నితత్వం, దైవత్వం ఏమీ తెలియదు. ఏదో కాశీ మజిలీ కథల్లో చదివానులే మేము. ఒక రాజకుమార్తె ఏదో గండం ఉండడంతో మొగగాలి సోకకుండా పెరుగుతుంది, తండ్రి తప్ప మరే మగవాడు తెలియదు ఆమెకి, ఒంటి స్తంభం మేడలో ఉంటుంది, మగవాళ్ళు ఎవరన్నా వచ్చినా వాళ్ళని స్త్రీలనే అనుకుంటుంది. అట్లాగే మావాడును ఆడగాలి సోకకుండానే పెరిగాడు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు. మా అమ్మని చూస్తే నోరు పెగిలేది కాదు వాడికి. ఇంకా మా చెల్లెళ్ళు కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి పారిపోయేవాడు. మా వాళ్ళు నవ్వేవాళ్ళు, మీ వాడికి ఆడభయం చాలా ఉందే అని. సరే, గోకుల్ని బోర్డింగ్ స్కూల్లో చేర్చాక వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. బోర్డింగ్ స్కూల్ గురించి నీకు తెలుసుగా. సంవత్సరంలో 9 నెలలు స్కూల్లోనే ఉంటారు పిల్లలు. స్కూలు, ఇల్లు కూడా అదే వాళ్ళకి. మిగిలిన 3 నెలలు ఇంటికి వస్తారు. 3 నెలల్లో 1 నెల వింటర్ బ్రేక్, 2 నెలలు సమ్మర్ బ్రేక్ అన్నమాట. వింటర్ బ్రేక్లో గోకుల్ని వాళ్ళ నాన్న వెంట పెట్టుకొని ఊళ్ళు తిప్పేవాడు. సమ్మర్ బ్రేక్లో ఇంటికి వచ్చేవాడు అన్నమాట. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేసేవారో తెలుసా? ఆయన భార్యని ఆ 2 నెలలు పుట్టింటికి పంపించేసేవాడు. మళ్ళీ గోకుల్ స్కూల్కి వెళ్ళాకే ఆవిడని తీసుకొచ్చారు. ఎందుకు అట్లా చేయడం? పావని అడిగింది. ఏమో, ఆయన మనసులో ఏముండేదో మరి. సవతి తల్లిగా ఆమె బాధిస్తుందనో, లేకపోతే ఇద్దరికీ అనుబంధం పెరిగి వీడు స్కూల్కి వెళ్ళనంటాడేమోననో ఏంటో తెలియదు. కానీ ప్రతి ఏడు అట్లాగే జరిగేది. ఆవిడ్ని నేను ఎక్కువసార్లు చూడలేదు. చాలా ఏళ్ల వరకు ఆవిడకి పిల్లలు కలగలేదు. గోకుల్ని ఆ బడిమ అనిపించి తన దగ్గర ఉంచుకుంటానని ఆవిడ తెగ పోరేదని ఆ నోటో ఈ నోటో చెప్పుకున్నారు. కానీ ఆయన వినలేదు. గోకుల్ స్కూల్ చదువు అయిపోవస్తుందనగా ఆవిడ గర్భవతి అవ్వడం, డెలివరీ సరిగ్గా కాక తల్లి పిల్ల కూడా చనిపోవడం జరిగింది. అది ఆయనకి పెద్ద దెబ్బే. ఆయన ఆ తర్వాత గోకుల్ని తన దగ్గరే ఉంచుకొని కాలేజీలో చేర్చాడు. గోకుల్కి మొదటి నుంచి డాక్టర్ అవుతూ ఉన్న పట్టుదలే. కానీ మొదటిసారి వయసు చాలక మెడిసిన్లో సీట్ రాలేదు. అందుకని బీఎస్సీలో చేరి 1 సంవత్సరం చదివాడు. ఆ తర్వాత మెడికల్ కాలేజీలో చేరాడు. అప్పుడే నేను చేరాను. క్లాస్లో ఫస్ట్ మార్కులన్నీ వాడివే. మెడిసిన్ 3వ ఏడు చదువుతూ ఉండగా కాబోలు కాలేజీలో మా క్లాస్మేట్ శ్రీబాలతో పరిచయం అయింది. శ్రీబాల చాలా మంచి పిల్ల, ఫ్రెండ్లీ టైప్, ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఎవరికి సహాయం కావాలన్నా వెనకాడేది కాదు. అసలు మెడికల్ కాలేజీలో ఆడామగా కలిసి ఎన్నో పరీక్షలు, ఎక్స్పెరిమెంట్లు చేయాల్సే వస్తుంది. అంతదాకా ఎవరితోనూ అటాచ్మెంట్ లేదు వాడికి. కానీ శ్రీబాలతో పరిచయం ఆడవాళ్ళంటే ఉన్న బెరుకు నెమ్మదిగా దూరమైంది. శ్రీబాల ఎఫెక్షనేట్గా మాట్లాడడం, అతడితో క్యాంటీన్కి వెళ్ళడం నుంచి వాళ్ళింటికి పిలిచి కాఫీ ఇవ్వడం లాంటివన్నీ చేసేది. గోకుల్కి శ్రీబాల పరిచయం టానిక్ లాగా పనిచేసింది. మొహంలో కొత్త ఉత్సాహం, చురుకు కనబడేవి. ఆ విధంగా వాళ్ళ స్నేహం ఫైనల్ ఇయర్ దాకా సాగింది. ఫైనల్ పరీక్షలు అయ్యాక వెళ్లే ముందు గోకుల్ శ్రీబాలతో పెళ్లి సమయం కలిపాడు.
ఆమె ఆశ్చర్యపోయింది. అయినా ఎంతో సున్నితంగానే చెప్పేసింది. తనకు ఆ ఉద్దేశం లేదని, తనకి మేనరికం ఉందని. అంతే. అదే పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది గోకుల్ జీవితంలో. అతడి బుద్ధి పెడదారి పట్టింది. ఆడదంటే ద్వేషం ఏర్పడింది. ఫలితంగా ఆడపిల్లలతో స్నేహం చేసేవాడు, తిరిగేవాడు, హద్దులు మీరేవాడు, వీలుంటే వాళ్ళ జీవితాలను కూడా చెడగొట్టాలని చూసేవాడు. మేము బుద్ధి చెప్పాలని చూసాం, కానీ వినలేదు. ఎంబీబీఎస్ పూర్తయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయింది. ఇంతలో గోకుల్ తండ్రి పోయాడు. గోకుల్ గైనకాలజీలో స్పెషలైజ్ చేశాడు. నేను డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ చేశాను. నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్గా జాయిన్ అయ్యాను. గోకుల్ తనకు ఎన్నాళ్ళుగానో కోరికుందంటూ తను చదివిన బోర్డింగ్ స్కూల్లోనే డాక్టర్గా చేరాడు. వాళ్ళు వాడికి నాకు ఇద్దరికీ కూడా ఆదర్శాలు ఉండేవి. గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్గా ఉంటూ డాక్టర్లందరినీ కూడగట్టుకొని ఆసుపత్రిని బాగు చేసి అందరి దృష్టిలో జనరల్ ఆసుపత్రి అంటే ఉండే చెడ్డ భావాన్ని, న్యూనతాభావాన్ని పోగొట్టాలని ఉండేది నాకు. సంఘ సంస్కర్తవేలే అన్నది పావని. నిజం పావని, కృషి చేస్తే సాధించలేనిది ఏముంది చెప్పు? మరెందుకు సాధించలేదు? అదే చెప్తున్నాను. నా ఊహలు ఊహలుగానే ఉండగానే గోకుల్ వచ్చాడు ఒకరోజు. ఆ స్కూల్లో డాక్టర్గా తనకి బాగాలేదుట, వదిలేసి వచ్చా అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు అన్నాను. సొంతంగా ప్రాక్టీస్ పెడదాం అనుకుంటున్నాను, నువ్వు కూడా నాతో కలవాలన్నాడు. నేనా? అవును. మా ఇల్లే మన నర్సింగ్ హోమ్, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుబడి అన్నాడు గోకుల్. వాళ్ళ నాన్న బిజినెస్లో బాగా సంపాదించాడు. పోయినవి పోగా పెద్ద ఇల్లు, లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ మిగిల్చాడు. నువ్వు చిన్నపిల్లల్ని ట్రీట్ చేయి, నేను ఆడవాళ్ళని ట్రీట్ చేస్తానన్నాడు. మరి నేనేం పెట్టుబడి అనేంతలో నా నోరు మూసేశాడు. అతడి మాటను తీసేయలేక నేను సరేనన్నాను. ఇద్దరం అహర్నిశలు కష్టపడి అన్నీ అమర్చుకొని పద్మావతి నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసాం. పద్మావతి గోకుల్ తల్లి పేరు. ఇద్దరు నర్సులను అపాయింట్ చేసాం. అంతా బాగానే ఉంది. కొద్ది రోజుల్లోనే మా నర్సింగ్ హోమ్కి మంచి పేరు వచ్చింది. డబ్బు సంపాదనలో కాస్త పుంజుకున్నాం. డెలివరీ కేసులు చాలా బాగా చేస్తాడు గోకుల్. నా సంగతి నేను చెప్పుకోకూడదు, కానీ చైల్డ్ డాక్టర్గా నాకు పేరు వచ్చింది. మా నర్సింగ్ హోము చాలా నీట్గా ఉండేది. డెలివరీ అయిన వాళ్ళకి, పేషెంట్లకి వేడి నీళ్ళు, కాఫీ, టీల దగ్గర నుంచి పాలు, బ్రెడ్ కూడా ఇస్తాం మేము. పుట్టిన పిల్లలకి స్పెషల్ కేర్ తీసుకుంటాం. మేము ఛార్జ్ చేసేది కూడా అంత ఎక్కువ కాదు. ఇన్ని ఆకర్షణలు ఉండడంతో మా హాస్పిటల్లో రద్దీ ఎక్కువైంది. చాలామంది ఇక్కడికే రావడం మొదలెట్టారు. ప్రెగ్నెన్సీ రాగానే లేడీస్ చెకప్కి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలి. ప్రతి నెల చెకింగ్కి రావాలి. డెలివరీ అయ్యేదాకా మాదే బాధ్యత. ఈ విధంగా మేము తీసుకునే శ్రద్ధ వల్ల మాకు కీర్తి ప్రతిష్టలు, ధనార్జన కూడా పెరిగాయి. డబ్బు వ్యవహారాలు, ఆదాయం వ్యయాలు, మందుల ఆర్డర్స్, బుకింగ్స్ ఇవన్నీ చూసుకోవడానికి మాకు టైం ఉండకపోవడంతో ఒక చిన్న ఆఫీస్ కూడా ఓపెన్ చేసాం. మొత్తానికి మా పని చాలా ఉత్సాహంగా జరిగిపోతోంది. కానీ ఆడవాళ్ళంటే గోకుల్కున్న అభిప్రాయం మాత్రం మారలేదు. నేనేం చెప్పబోయినా నవ్వేసేవాడు, మాట తుంచేసేవాడు, నిర్లక్ష్యంగా చూసేవాడు. నాకు బాధగా ఉండేది. కానీ గోకుల్ స్నేహితుడిగా నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడు. అందుకే నేను అతన్ని వదలలేదు, ఏ పరిస్థితుల్లోనూ వదలలేను. ఒకవేళ తప్పనిసరి అయితే ఏమో నేను చెప్పలేను. నేను వదలమన్నా వదలవా? నువ్వు వదలమంటావా? అందుకే చెప్పాగా, తప్పనిసరి అయితే ఏమో చెప్పలేనని. తర్వాత ఏమైందో చెప్పు. చెప్తాను నెమ్మదిగా. ఇక్కడికి ఈ ఎపిసోడ్ ఆపుతున్నాను. సశేషం. తర్వాత మరొక ఎపిసోడ్లో కలుద్దాం.